హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ వీడియో. లాస్ట్ చిక్మంగళూరు నుంచి మేము కూర్గు వచ్చాం కదా. కూర్గు నైట్ ఫుల్ వర్షం అనమాట. సో కూర్గు టౌన్లో మాకు రూమ్ దొరకలేదంటే మన ఏపీ బండి చూసి ఒకతను రూమ్స్ కోసం అడిగాడు. సో ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ కూర్గు నుంచి అవుట్కట్స్లోకి తీసుకెళ్ళాడు అనమాట. మొత్తం ఫారెస్టే. ఆ నైట్ మాకు తెలియదు కానీ ఇంత డీప్ ఫారెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ లేసి చూస్తుంటే తెలుస్తోంది. వర్షం అయితే ఇంకా తగ్గలేదు. మేమైతే రెడీ అయిపోయా ఇది మన కూర్గుని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో వర్షం కొద్దిగా తగ్గాక ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. సో మీరు కూడా చూడండి మా రూమ్ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యాక్ మొత్తం ఫారెస్ట్ ఉంది, హెవీ రెయిన్ అయితే ఉంది. పక్కన వాటర్ ఫాల్ కూడా ఒకటి వెళ్తూ ఉంది. రూమ్ బయట ఇది. నైట్ అయితే భయపడ్డాం కానీ డీప్ ఫారెస్ట్లోకి తీసుకొచ్చారని. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంది. రూమ్ ఎంట్రన్స్ ఇది. ఈ స్ట్రైట్ ఉన్నది ఆఫీస్ రూము, రిసెప్షన్. ఆ ఎదురుగా కనిపిస్తుంది మేము స్టే చేసిన రూము. వర్షం కొద్దిగా తగ్గింది. సో మేము ఆ కూర్గు టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి రావాలి? దేనికి? ఆటోలు అయిపోయినాయంటే ఇందాక ఫోన్ చేశాడు. ఫ్రెండ్స్, ఇది రాజాస్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రీ ఎంత టికెట్? ఈచ్ టికెట్ 20. కూర్గ్లో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ రాజా సీట్. చాలా సూపర్గా ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అదిరిపోద్ది. ఫుల్ గార్డెన్ ఉంటుంది. అయితే మేము అర్లీ మార్నింగే ఇంకా టిఫిన్ కూడా తినుకోకుండా వచ్చేసాం అనమాట. మొత్తం ఫాగ్. వావ్, ఎంత బాగుంటుంది ఇది. అసలు కనిపించట్లే. ఇక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ ఒకటి కనిపిస్తుంది. అయితే మొత్తం హెవీ ఫాగ్ ఉండడం వల్ల వ్యూ పాయింట్ కనపడట్లేదు. రోడ్ ఏమో అస్సలు కనిపించట్లేదు. క్లౌడ్స్ కొద్దిగా క్లియర్ అయ్యాయి. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది.
ప్లేస్ విజిట్ చేసి నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. మేము మా బాబుని ఈ స్కూల్లో జాయిన్ చేయించాలి అనుకున్నాం, కానీ వాడు హాస్టల్లో ఉండేదానికి ఓని కొట్టుకుంటాడు. ఇంకా మేము టిఫిన్ తినలేదు, ఈరోజు కాఫీ తాగలేదు, ఏం చేయలేదు. లేదు బయటకు వచ్చిన మధ్యలో ఏదో సర్కిల్ వచ్చింది. కూర్గు టౌన్ ఇదంతా చాలా బాగుంటుంది. కూర్గు టౌన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. సో ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాలనేసి అనుకుంటున్నా, కానీ ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసాం కాబట్టి ఇంకా హోటల్స్ కూడా ఓపెన్ చేయలేదు. అంటే లాస్ట్ మేము ఒకసారి ఈ లెఫ్ట్ తిరిగితే ఒక హోటల్ ఉంటుంది ఇక్కడే. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు దారిలో ఈ హోటల్ చూసామన్నమాట. షాపింగ్ ఉంటుంది, మనకు నచ్చినట్టు ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే హోటల్ కూడా ఉందన్నమాట లోపల. సో అది గుర్తొచ్చి ఇక్కడ ఆపేసాం. సో ఇక్కడ మంచి షాపింగ్స్ ఉన్నాయి, స్పైసెస్ ఉన్నాయి, ఏమన్నా ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, చాక్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట ఈ హోటల్స్లో. ఈ హోటల్లో ఫిష్ కర్రీ అండ్ ఆపం చాలా బాగుంటుంది. సో ఆ రెండు ఆర్డర్ ఇచ్చేసి బాగా తినేసాం అనమాట. జస్ట్ ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేసేసి నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాలి. మందలపట్టి ట్రెక్కింగ్ చాలా బాగుంటుందంట. ఫస్ట్ టైం అనమాట. ఊరికైతే చాలాసార్లు వచ్చాం కానీ మందలపట్టి ట్రెక్కింగ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కూర్గ్లో. సో మీరు నచ్చినట్టయితే తీసుకోవచ్చు, ఎందుకంటే మన సైడ్ ఇలాంటి దొరకవు కాబట్టి. 55,000 कौन सा ये वाला GoPro 11 कितना जूम कर सकते इसमें? यही एस्ट जो कितना ही जूम तो आपको सैंडल చాక్లెట్స్ అన్న తీసుకో. కూర్గ్ చాక్లెట్స్, కూర్గ్ చాక్లెట్స్ తీసుకో. ఇది తీసుకో బిడ్డ, బాగుంటుంది ఒకటి. अच्छा चॉकलेट पूरा अच्छा है सर, चॉकलेट तो आपको पूरा चाहिए तो इसमें मिक्स है, मिक्स चॉकलेट इसमें पूरा मिक्स है. ఆ హోటల్లో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం, స్పైసెస్ ఏం తీసుకోలేదు. అండ్ కొన్ని మేకప్ అవి సంబంధించి కొన్ని తీసుకున్నాం. సో నెక్స్ట్ మందలపట్టి టాప్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం. మన వెహికల్ అయితే అలో చేయరు. అక్కడి నుంచి జీప్, వాళ్ళ ట్రెక్కింగ్ జీప్స్ ఉంటాయన్నమాట, అందులోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. కిतना భయ్యా కిतना 2500 రూపీస్. మందలపట్టి ట్రెక్కింగ్ అయితే బయలుదేరేసాం. ముగ్గురికి 2500 ఒక జీప్ తీసుకున్నాం అనమాట. అయితే మా జీప్లో షేరింగ్ కోసం కేరళ వాళ్ళిద్దరు కపుల్స్ వచ్చారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మందలపట్టి టాప్ స్టేషన్కి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైన పడుతుంది. 15 కిలోమీటర్స్ ఉందంట, 15-20 కిలోమీటర్స్, 1 అవర్ ఉంటుంది జర్నీ. అయితే జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. క్లైమేట్ చాలా బాగుంది, మార్నింగ్ వర్షం పడింది. అండ్ చుట్టూ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అర్లీ మార్నింగే సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి మాకంటే ముందే వెళ్ళేసారు. వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ వస్తున్నారు అనమాట. టాప్కి వెళ్ళే కొద్దీ రోడ్డు చాలా డేంజరస్గా ఉందన్నమాట, చాలా కర్వ్స్ ఉన్నాయి. అండ్ రోడ్డు కూడా క్లియర్గా లేదు. అండ్ ఒక జీప్ వెళ్తే ఇంకొక జీప్ క్రాసింగ్ చేయడానికి కూడా ఒక్కొక్క చోట ఆగిపోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనలీ మేము టాప్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. హెవీ ఫాగ్ ఉంది, బట్ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది.
ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడడానికి 300 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదే మందలపట్టి టాప్ స్టేషన్. అసలు వ్యూ పాయింట్ ఏం కనపడట్లేదు. హెవీగా ఫాగ్ ఉంది, అసలు వ్యూ పాయింట్ ఏం కనపడలేదు. సో రిటర్న్ వచ్చేసాను. పక్కనున్న వ్యక్తులు కూడా కనిపించట్లేదు. సో అంత హెవీగా ఉంది ఫాగ్. చూసారా రోడ్డు ఎంత క్రిటికల్గా ఉందో. అసలు ఏమాత్రం రోడ్ లేదు, మట్టి రోడ్డు కూడా మొత్తం రాళ్ళు ఉన్నాయి. అండ్ చూడండి చాలా డేంజరస్ రోడ్డు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి అవ్వదు. సో మన వెహికల్స్ని అయితే అలౌ చేయరు, ఓన్లీ జీప్స్ మాత్రం అలౌ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టారనమాట. వాళ్ళ జీప్లోనే మనం ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాలి. వెరీ డేంజరస్ రోడ్లు. సో మందలపట్టి ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము కూర్గు నుంచి కుషాల్ నగర్ వైపు వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎవరు మన టిబెటన్స్ ఎవరో బౌద్ధులు అంటారు కదా, వాళ్ళ ఒక ఆశ్రమం ఉంది. ఒక పెద్ద ఊర్లాగా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూడడానికి వెళ్తున్నా. అయితే మధ్యలో స్పైసీస్ కనిపిస్తే తీసుకోవడానికి మళ్ళీ ఆపేసాం. కూర్గ్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయి, స్పైసీస్ దొరుకుతాయి. అండ్ అలాగే మేకప్ సంబంధించి మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఆయిల్స్ చాలా దొరుకుతాయి. సో ఖచ్చితంగా మీరు కూర్గ్ వచ్చినప్పుడు షాపింగ్ చేయాలి. ఎక్కడైనా చేయొచ్చు, సేమ్ క్వాలిటీ ఉంటుంది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కుషాల్ నగర్కి వెళ్తాం. అక్కడ మన బౌద్ధుల గురించి ఒక మంచి వీడియో చేద్దాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.